సర్వసాధారణంగా మాటే భయపడుతుంది, మాటే ధైర్యాన్ని ఇస్తుంది. హిజ్కియా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులను బట్టి చాలా భయపడుతూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన విన్న మాటలు, సిరియా దేశపు రాజు పట్టణాన్ని నాశనం చేస్తానని మాటలో కబురు పంపించాడు. వాటిని బట్టి హిజ్కియా భయపడుతూ దేవుని మందిరంలోనికి వెళ్ళాడు. అని అంటే గుర్తుపెట్టుకోవాలి, హిజ్కియా నాకంటే దేవుడు గొప్పవాడు, ఆయన అన్ని కార్యాలు చేయగలడని నమ్మినవాడు. ఈ సంగతిని దేవుని ప్రవక్త అయిన యెషయా కూడా కబురు పెట్టాడు. అయితే యెషయా తిరిగి ఇస్తున్న సమాధానం, నువ్వు విన్న మాటలను బట్టి భయపడొద్దు, నువ్వు విన్న మాటలను బట్టి దిగులు పడొద్దు. దేవుడు తోడుంటాడు, ఆయన కార్యాలు చేస్తాడు. యుద్ధము చేయకుండానే అతడు తిరిగి వెళ్ళిపోతాడు, కత్తి చేత అతడు హతమవుతాడని దేవుడు యెషయా ద్వారా గొప్ప భరోసాని ఇచ్చాడు. అందుకనే హిజ్కియాను బలపరిచిన వాడిగా యెషయాను మనం చూస్తాం.